ఒక అమ్మాయి కళ్ళు లేని అమ్మాయిగా పుట్టింది. కళ్ళు లేని అమ్మాయి కదా, ఎవరు అమ్మాయిని ప్రేమించేవారు కాదు. ఏ ప్రేమ తెలియని అమ్మాయి ప్రతిరోజు ఒక అబ్బాయి ఇస్తుంటే ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతుంటే ఈమె మనసు చాలా ప్రశాంతంగా ఉండేది. ఆ అమ్మాయి ఒక రోజు ఏమని తెలుసా, నాకంటూ కళ్ళు వస్తే మొదటగా నేను నిన్నే చూస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది. ఎవరికి? అబ్బాయి. ఒక రోజు ఆ అమ్మాయిని ఈ అబ్బాయి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఎవరో నీకు 2 కళ్ళు దానం చేస్తున్నారు, ఈ రోజు నుండి నువ్వు ప్రపంచాన్ని చూస్తావు, రా నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లి నీకు కళ్ళు బాగు చేయిస్తాను అని అందురాలుగా ఉన్నటువంటి అమ్మాయిని ఆ అబ్బాయి హాస్పిటల్ కి తీసుకెళ్లి కళ్ళు పెట్టించాడు. విచిత్రం చెప్పమంటారా, ఆ అమ్మాయికి కళ్ళు వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి కూడా కళ్ళు లేని కబోది. ఇప్పుడు ఆ అబ్బాయి అడిగాడు, నీ కళ్ళు వస్తే నన్నే వివాహం చేసుకుంటానని చెప్పావు కదా, మరి ఇప్పుడు నీ కళ్ళు వచ్చాయి, నువ్వు ప్రపంచాన్నంతటిని చూడగలుగుతున్నావు, ఇప్పుడు నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. అడిగితే నేను ఎందుకు చేసుకుంటాను వివాహం అని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నటువంటి ఆ అమ్మాయితో ఆ అబ్బాయి ఒక మాట చెప్పి ఏమని తెలుసా, కళ్ళు జాగ్రత్త అన్నాడు. ఎందుకు తెలుసా, ఆ కళ్ళు లేని ఆ అందురాలేనటువంటి అమ్మాయికి కళ్ళు ఇచ్చినటువంటి, కళ్ళు దానం చేసిన దాత ఈ అబ్బాయి. కాబట్టి ఏ ప్రేమలో మనం నమ్ముతున్నాం ప్రియులరా? ఏ ప్రేమ నమ్ముతున్నామండి? ఎవ్వరి ప్రేమ నిజం కాదు ప్రియులరా, ఎవ్వరి ప్రేమ నిజం కాదు. మరొకరు దొరకనంత వరకే మనం, అవునా? మనకంటే ఇంకొకరు ఎవరైనా మంచిగా దొరికారు అనుకోండి, మన మీద ఉన్న ప్రేమ కాస్త వారి మీదకి షిఫ్ట్ అయిపోద్ది.